నమస్కారము. నేను ఇప్పుడు పాల పొంగలి పాట వినిపించబోతున్నాను. పెద్దలు మనకు రససప్తమి విశిష్టతను పాట రూపేణ అందించారు. అది వినిపించుచున్నాను. పాప కర్మములు చేసి పాడు పొందే లోపల అజ్ఞానమాని ఏటి నల్ల కొండల మీద సుజ్ఞాన కిరణములొత్తెను బాల భాస్కరుల కరకార ప్రొద్దు పొడిచేను. మక్కువతో నా హృదయమందున్న కమలమిప్పుడు ఎక్కువ వికసించేను. అందున ఉన్న చిత్రములన్నీ చూసేటి సబరాస వృద్ధితో సప్త గుణమే వెదగి రాధా సప్త వ్రతము చేసేటి ఆది నారాయణకి అంజాల మట్టి నిలచిది. ఆనంద సాగర మందు స్నానమే చేసి ఆరు గుణమూల పిడకలు అమరంగా దాలి వేసి అహంకారమనే అగ్ని వేసేటి పంచవాయువుల బాగుగా దాలి విసరిది. గుణము కుదురుగా చేసిన బంగారు గిన్నె లోపల హర్షడ్వర్గమగు పాలునే పోసేటి దాలి మీద ఉంచేది బ్రహ్మానందమనే పొంగు వేగమే వచ్చేను. ప్రకృతులని ఏటి మెరికి బియ్యమే తెచ్చి మూడు పిడికిళ్ళు ఉంచేది భక్తి అనే పంచదార వేగమే వేసేది. చిక్కాళని ఏటి చిక్కుడాకులే తెచ్చి క్షీరామందు ఉంచేది ఆది నారాయణకి ఆరాగింప చేసేది. అంజిల్లా మట్టగానే మనసు రంజిల్లా చేసి మళ్ళీ జన్మం వివ్వద్దని మనసారా రక్షణ పెడితేని తాంబూలమే ఉంచేది ఆది నారాయణకి కర్పూర హారతులిచ్చిరి. కోరికలన్నీ కోసి గొప్పగా బొత్తి పెట్టి మనసారా దండం పెడితేని బాల భాస్కరుడికి మనసారా దండం పెడితేని పాప కర్మములు చేసి పాడు పొందే లోపల అజ్ఞానమాని ఏటి నల్ల కొండల మీద సుజ్ఞాన కిరణములొత్తెను బాల భాస్కరుడు కరకార ప్రొద్దు పొడిచేను. నా పేరు ధూళిపాల అన్నపూర్ణ. మీరందరూ ఆదరించగలరని ఆశిస్తున్నాను.